ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించినాను. దేవునికి వాక్యమును మరొకసారి మనం ధ్యానించుకుంటుండగా దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా వినేలా దేవుని యొక్క వాక్యం మనలో ఫలిస్తుంది. ప్రకటన 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి వ్రాయబడి ఉంది. ఆ ఇద్దరు సాక్షుల గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ ఇద్దరు సాక్షుల గురించి లోకములో అనేక విధములుగా అభివర్ణించుట జరుగుతుంది. అయితే దేవుడు బయలుపరిచిన దాన్ని బట్టి ఈ ఇద్దరు సాక్షుల గురించిన మర్మము మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అన్నది లోకములో జరుగుతున్న ప్రచారం బట్టి కొందరు ఏలియా హానోక్ అనియు, మరికొందరు ఏలియా మోషే అని, మరికొందరు రెండు గుంపులు అని ఈ విధంగా వివరిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇద్దరు సాక్షులు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఒకసారి చదవగలిగినట్లయితే నేను క్లుప్తంగా చదువుతాను. ఒకసారి వాక్యం ధ్యానించండి. ఇందులో అనేకమైన విషయములు దాగి ఉన్నాయి. ప్రతి ఒక్క విషయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి చెప్తున్నాడు. ఈ ఇద్దరు సాక్షులు 1260 దినములు ప్రవచించుటకు గాను గోనె పట్ట ధరించుకుని పంపబడిన వారు. వీరు 3.5 సంవత్సరంలో, అంటే వారికి నియమింపబడిన దినముల వరకు వారు సాక్ష్యం ఇస్తారు. వారి దినములు పూర్తి అయినా కానీ అగాధము నుంచి క్రూర మృగము వచ్చి వారితో యుద్ధము చేసి వారిని జయించినట్లు మనము చూడగలుగుతున్నాం. ఈ 3.5 సంవత్సరములలో వారికి అధికారం కలిగిన దాన్ని బట్టి వారికి హాని చేయని ఉద్దేశించిన వారిని శిక్షించుటకు వారికి అధికారము కలిగింది. ఆకాశం మూయటకు వారికి అధికారం కలిగింది. ఎవరైనా వారిని దూషిస్తే వారిని కాల్చివేయనట్లు వారి నోటి నుంచి అగ్ని బయలువెళ్ళటం మనం చూడగలుగుతున్నాం. రక్తమును నీరుగా మార్చడానికి వారికి అధికారం ఉంది. అంతేకాదు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించటకు వారికి అధికారము కలిగి ఉందట. మరి ముఖ్యంగా వీరిని దేవుడు 2 ఒలీవ చెట్లుగాను మరియు 2 దీపస్తంభములుగాను పోల్చటం మనము చూడగలుగుతున్నాం. అయితే అగాధం నుంచి వచ్చి క్రూర మృగము వారి దినములైన పిమ్మట అగాధం నుంచి వచ్చి వారిని జయించి వారిని చంపినట్లు అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ చంపిన తర్వాత వారి శవములను 3.5 దినములు సమాధులలో పెట్టనివ్వకుండా జనులు బయట ఉంచి వారి శవములను చూచుచు సంతోషించుచు ఉల్లసించుచు వారికి కలిగిన గతి చూచి ఒకరికొకరు కట్నములు పంచుకొనిచున్నారట. అయితే 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుంచి జీవాత్మ వచ్చి వారిని నింపగా వారు పాదములోని నిలిచిదట. అప్పుడు పరలోకం నుంచి గొప్ప స్వరము ఎక్కిరండి అని వినబడగానే వారు పరలోకమునకు ఆరోహణమైనట్లు మనం చూడగలుగుతాం. వారు ఆరోహణమవుతున్నప్పుడు భూనివాసులందరూ చూసి మిక్కిలి భయపడ్డారట. ఇది దేవునికి వాక్యంలో బయలుపరచబడింది. అయితే ఇప్పుడు ఇద్దరు ఈ సాక్షులు ఎవరు అన్నది మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా వీరిద్దరిని ఒలివ చెట్లతో దేవుడు అక్కడ పోల్చినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఒలివ చెట్లతో పోల్చాడు, అదేవిధంగా దీపస్తంభములతో పోల్చాడు. ప్రకటన గ్రంథములో అనేకమైన మర్మములు ఉన్నాయి. అనేకమైన మర్మములలో కొన్నింటిని దేవుడు యోహానికి బయలుపరిచాడు, మరికొన్నింటిని మర్మంగానే ఉంచాడు. మర్మము ఉండడాన్ని బట్టి మనం దాని గురించి పరిశోధించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించి ఈరోజు ఈ విషయం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. సరే, వీరు ఒలీవ చెట్లతో పోల్చబడి ఉన్నారు. ఈ ఒలీవ చెట్లు అన్నవి ఒక వ్యక్తిని సూచించుచున్నవా లేక ఒక జనాంగముని సూచించుచున్నవా అన్నది మొట్టమొదటి మనము తెలుసుకోవాలి. ఈ ఒలీవ చెట్లు అనే దాని గురించి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు చెప్తున్నాడు. అది చక్కని ఫలములు గల మంచి ఒలీవ చెట్టు అని నీకు పేరు పెట్టితిని. వారు తృణీకరించిన కారణం చేత వారు వెలుగొట్టబడిరి. చూసారా, పచ్చని చక్కనైన ఒలీవ చెట్టు అని అక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు చక్కనైన ఫలములు గల ఒలీవ చెట్టుగా వారిని దేవుడు పోల్చాడు. ఈ చక్కనైన ఫలములు గల ఒలీవ చెట్టు దేవుని తృణీకరించడం వల్ల
దానిని దేవుడు విరిచివేసినట్లు అక్కడ చెప్పబడి ఉన్నది. గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంను పచ్చడి ఒలివ చెట్టుతో పోల్చున్నాడు. అదే విధముగా కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే ఇక్కడ పౌలు గారు రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అయితే కొమ్మలలో కొన్ని విరువబడి అడవి ఒలివ మొక్కవైన నీవు అంటు కట్టబడితివి. అడవి ఒలివ మొక్కవైన నీవు అంటు కట్టబడి ఆ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందితివి అని చెప్పాడు. ఇక్కడ మళ్ళా ఒలివ చెట్టు గురించి మాట్లాడుతూ రక్షణ, దేవుని యొక్క రక్షణను ఇశ్రాయేలీయులు ధృవీకరించడం వల్ల అన్యజనులకు వచ్చినందున ఈ అన్యజనుల గురించి అక్కడ పౌలు చెప్తున్నాడు, నీవు అడవి ఒలివ చెట్టు అయినప్పటికీ మంచి సారవంతమైన ఒలివ చెట్టు నరకబడిన కారణం చేత దాని స్థానములో నీవు అంటు కట్టబడి ఎదుగుచున్నావు. కాబట్టి నీవు ఈరోజు ఫలిస్తున్నావు. దేనితో అంటుకట్టబడి ఉన్నావు? మంచి ఒలివ చెట్టుతో అంటు కట్టబడినందువలన నీవు మంచి ఫలములు ఫలించుచున్నావు అని పౌలు గారు అక్కడ రక్షింపబడిన అన్యుల జనుల గురించి చెప్తూ 24వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ అంటాడు, మీరు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధమైన మంచి ఒలివ చెట్టుకు అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా సొంత చెట్టునకు అంటు కట్టబడిదరు కదా అంటున్నాడు. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలీ జనాంగము వారు తృణీకరించిన దాన్ని బట్టి, వారు నిర్లక్ష్యం చేసిన దాన్ని బట్టి వారు నరికివేయబడ్డారు. నరికివేయబడిన దానిని బట్టి అడవి ఒలివ చెట్టు అయిన నీవు, అన్యుడమైన నీవు రక్షింపబడి క్రీస్తు శిలువ రక్తంలో కడుగబడి నీవు ఈరోజు మంచి ఒలివ చెట్టు అయిన ఇశ్రాయేలీయులకు సహపౌరులుగా నువ్వు ఎదుగుచున్నావు. నువ్వు వారితో అంటుకట్టబడి వారితో సహదాసుడుగా నువ్వు ఎదుగుచున్నావు. కాబట్టి ఆ ఒలివ చెట్టు యొక్క సారమును పొందుకొని నీవు ఎదుగుచున్నావు. నీవు ఈ విధంగా ఎదుగుచున్నంత మాత్రాన నరికివేయబడిన కొమ్మ త్రోసివేయబడినట్లు కాదు, అది దాని యొక్క స్వంత చెట్టునకు అతుకబడిన ధర్మం కాదా అని అక్కడ చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ మరలా చూసినట్లయితే అన్య జనాంగంను ఒక ఒలివ చెట్టుతో పోల్చుచున్నాడు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులను ఒలివ చెట్టుతో పోల్చాడు. ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ రక్షింపబడిన క్రైస్తవుడు అనబడిన వాడు ఒలివ చెట్టుతో పోల్చబడి ఉన్నారు. సో ఇక్కడ స్వాభావికమైన చెట్టు, స్వాభావిక విరుద్ధమైన చెట్లు కనిపిస్తున్నాయి. స్వాభావికమైన చెట్లు ఇశ్రాయేలీయులు, స్వాభావిక విరుద్ధమైన చెట్లు లేక అడవి ఒలివ చెట్టు అన్య జనాంగము అని బయలుపడుతుంది. ఈ రెండు చెట్ల గురించి జకర్యా గ్రంథము చూసినట్లయితే ఆ రెండు ఒలివ చెట్లు ఇద్దరు సాక్షులను సూచించుచున్నారు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో చూచుచున్నది ఎవరు? ఇద్దరు సాక్షుల గురించి చూచుచున్నాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఇంతవరకు మనం చదివిన దాన్ని బట్టి ఆ ఇద్దరు సాక్షులు రెండు జనాంగములు. ఒకటి ఇశ్రాయేలు జనాంగము, రెండవది రక్షింపబడిన అన్య జనాంగము. సో కడవరి దినములలో ఈ ఇద్దరు జనాంగములను దేవుడు లేపుతాడు. వీరి ద్వారా ఉజ్జీవమును దేవుడు లేపుతాడు. సో ఇద్దరు సాక్షులు అంటే రెండు జనాంగములని మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ఈ ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? వీరిద్దరూ దేవుని సన్నిధిలో నుంచి రెండు ఒలివ చెట్లు, మరొకటి ఏమని చెప్పాడు? వీరు దీపస్తంభంలను పోలిన వారు అన్నారు. ఇంతవరకు ఒలివ చెట్ల గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు దీపస్తంభం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము ఇద్దరు సాక్షులు. ఈ సాక్షుల గురించి మాత్రమే మనం ఇంతవరకు ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఈ తెలుసుకుంటున్న భాగంలోనే ఇప్పుడు దీపస్తంభంతో పోల్చబడిన దాన్ని బట్టి దీపస్తంభం గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీపస్తంభం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ దీపస్తంభం గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంది. 12వ వచనంలో చూసినట్లయితే, నాతో మాట్లాడుచున్న వారి స్వరము వినవలెనని నేను వెనుకకు తిరిగి చూడగా 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుని నేను చూశానని అక్కడ చెప్తున్నాడు. చూసారా, 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు కనిపిస్తున్నాడు. ఈ దీపస్తంభముల గురించి అదే 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఈ 7 దీపస్తంభములు 7 సంఘములకు సూచనగా ఉన్నాయి అన్నాడు. కాబట్టి దీనిని బట్టి దీపస్తంభములు అంటే సంఘములు అని చెప్పచ్చు. సంఘం అంటే వ్యక్తి కాదు, వ్యక్తుల సమూహము.
దేవుని యొక్క సమాజం. సో ఈ రెండు విషయములను బట్టి మనము గ్రహించగలిగింది ఏంటంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరంటే రెండు రకములైన జనాంగములు. ఈ రెండు రకములైన జనాంగములు ఆ దినములలో దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో పాల్గొని వారు దేవుని యొక్క వర్తమానమును భూలోకములకు ప్రచురణ చేస్తారు. ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఇప్పుడు ఇది. అయితే వీరు చేసే ప్రతి ఒక్క పని గురించి, ఇక్కడ రాయబడిన ప్రతి మాట గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ దినములలో వారు గొప్ప సూచక క్రియలు జరిగిస్తారు. ఆకాశం నుంచి వర్షము కురవకుండా ఆపేస్తారు. వారి నోటి నుంచి వచ్చే అగ్నితో జనములను దహించి వేస్తారు. భూమి మీదకి తెగుళ్లను రప్పిస్తారు. మహత్కార్యములను జరిగిస్తారు. ఎవరు వీరు? దేవుని సాక్షులు అన్నారు. ఈ సాక్షులు ఆ విధమైన కార్యములు ఎలాగ చేయగలరంటే దేవుని ఆత్మచేత నింపబడిన వారై దేవుని శక్తిని పొందుకొని ఆ శక్తిని బట్టి ఆ కార్యములను జరిగించగలరు. ఇదే విషయము అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనంలో వివరించాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యూదయ సమరయలలోను బూదిగంతములలోను నాకు సాక్షులై ఉందురు అన్నాడు. చూస్తారా, ఈ పరిశుద్ధాత్మ పొంది వీరు బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని అక్కడ చెప్పాడు. అక్కడ పౌలు గారితో చెప్పింది మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. ఎవరు సాక్షులు? ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారో వారు సాక్షులు. ఈ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంను దేవుడు అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనే చూపించాడు. వారు మేడగదిలో ప్రార్థన చేయుచుండగా అకస్మాత్తుగా గాలి వంటిది వీచగా పరిశుద్ధాత్మ వారిలో ప్రతి ఒక్కరి మీద వారి ఇంట్లో మనము అక్కడ చూడగలము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారిలో వచ్చిందో వారు శక్తి పొందిన వారే దేవుని యొక్క గొప్ప కార్యములను జరిగించినట్లు అక్కడి నుంచి మనం చూడగలము. అక్కడి నుంచి వారు సమాజంలోకి వెళ్ళి వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు జరిగాయి. వారు ప్రార్థన చేయగా చనిపోయిన వారు బ్రతికింపబడ్డారు. వారు ప్రార్థన చేయగా అద్భుతములు జరిగాయి. వారు ప్రార్థన చేయగా ఘనమైన కార్యములు జరిగించారు. ఇదంతా దేవుని యొక్క ఆత్మశక్తికి ఉదాహరణగా దేవుడు అక్కడ వారికి ఇచ్చాడు. అదే ఆత్మతో దేవుడు ఆ రోజుల్లో కార్యం చేయబోతున్నాడు. దేవుడిచ్చిన ఆ కొద్ది ఆత్మతోనే దేవుడు తన గురించి, తన శక్తి గురించి నిరూపించుకున్నటకు వారికి ఇచ్చిన శక్తితోనే వారు అటువంటి అద్భుత కార్యములు చేసినప్పుడు కడవరి దినములలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహత్తరమైన శక్తిని లేక మహోన్నతమైన ప్రభావం చూపించటకు వారికి ఎంత గొప్ప శక్తి ఇస్తాడు దేవుడు అంటాడు. అటువంటి శక్తితో వారిని నింపుతాను. కాబట్టి వారు గొప్ప కార్యములను చేస్తారు. ఈ గొప్ప కార్యములను ఆకాశం నుంచి వర్షం కురవకుండా కూడా ఆపుతారు. నేను ఆ ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు 1260 దినములు ప్రవచించెదరు అని చెప్తున్నాడు. ప్రవచించడం అంటే దేవునికి వాక్యమును భూలోకమునకు ప్రకటించడం. అయితే ఇద్దరు సాక్షులకు ఏ విధంగా శక్తిని పంపిస్తాడు అని రుజువు మనం చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17 నుంచి 21 వచనం చూసినట్లయితే అంత్య దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, అంత్య దినములలో దేవుడు అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తారట. సో అంత్య దినములలో సాక్ష్యం చెప్పే ఈ జనాంగమైన వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడో వారు ఆ ఆత్మ పూర్ణులై ఆత్మచేత మహాకార్యములను జరిగిస్తారు. ఎందుకంటే వారు జీవించే దినములు బహు భయంకరమైన దినములు. ఆ దినములలో దేవుని యొక్క శక్తిని బట్టి వారు నిలవగలరు. కాబట్టి దేవుడు ఆ రెండు జనాంగములను ఏర్పాటు చేసుకొని వారికి తన శక్తిని, తన ప్రభావం నుంచి దాని ద్వారా దేవుని యొక్క శక్తిని, సామర్థ్యమును, దేవుని యొక్క సార్వభౌమాధికారమును లోకమునకు చూపించడానికి వారిని వాడుకోవడం మనము గమనించగలం. అందుకే వారిని ఎవరైనా పాడు చేయాలని చూస్తే, వారికి ఎవరైనా హాని చేయాలని తలపెడితే వారి నోటి నుంచి అగ్ని వచ్చి వారిని దహించేస్తున్నట్టు మనము చూడగలము. ఈ అగ్ని గురించి ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది. నా వాక్యము వారిని కాల్చినట్లు నీ నోట అగ్నిగాను వారిని కట్టెలుగాను ఉంచదును అని చెప్తున్నాడు. సరే, అగ్ని వారి నోటి నుంచి వచ్చే అగ్ని ఏంటంటే
దేవుని యొక్క వాక్యము. ఆ దినములలో వారికి హాని చేయాలని ఉద్దేశించిన వారు ఎవరంటే సాతాను ప్రతినిధులుగా అన్యాయము, అక్రమము, అతిక్రమము విస్తరించి వారి యొక్క చేష్టలను బట్టి వీరిని ముట్టవలనని, వీరికి కీడు చేయవలనని, లేకపోతే వీరికి హాని జరిగించవలనని ఒకవేళ ప్రయత్నించినట్లయితే సత్యవాక్యమును బట్టి వారు వీరిని గద్దించినప్పుడు వారి యోచనలను విఫలం చేసేవారిగా ఉంటారు. తద్వారా వారు అవమాన భారంతో పగతో రగిలిపోతుంటారు. ఏమి చేయడానికి శక్తి లేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మతో వీరు గొప్ప కార్యములను చేస్తున్నారు. ఆ దినములలో వారికి కలిగిన శక్తిని బట్టి వారు మహత్తరమైన కార్యములు జరిగించుదురు. చనిపోయిన వారిని లేపగలుగుతారు, అనారోగ్యంతో బాధపరిచిన వారిని స్వస్థపరచగలుగుతారు. ఇంకను భూలోకమందు గొప్ప సూచక క్రియలు జరిగించగలుగుతారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఆత్మతో నింపబడిన వారు. కాబట్టి వారి జోలికి వీరు వెళ్ళలేక పగతో రగిలిపోతుంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సత్యవాక్యం వారి నోట ఉండి అది అగ్ని వలె ఆ దినములలో అన్యాయస్తులను, అక్రమదారులను, దేవుని కార్యములను ఆటంకపరిచే వారిని దహించి వేస్తుంటారు. అయితే వారు సాక్ష్యం చెప్పటం ముగించిన వెంటనే, అంటే 3.5 సంవత్సరములు వీరు సాక్ష్యము చెప్పటం ముగించగానే అగాధం నుంచి క్రూర మృగము వచ్చి వారితో యుద్ధము చేసి వారిని జయించును అని రాయబడి ఉంది. చూసారా? అగాధం నుంచి క్రూర మృగము వచ్చి వారితో యుద్ధము చేసి వారిని జయిస్తుందట. ఎవరు ఈ క్రూర మృగము అని చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. ఈ క్రూర మృగము అంత్యక్రీస్తు. ఎప్పుడైతే 3.5 సంవత్సరములు నిండిపోయిందో, ఈ 3.5 సంవత్సరం దేవుని యొక్క సువార్త లోకమంతటా వ్యాపిస్తారు. అన్యజనులలోనూ వ్యాపిస్తారు. అదేవిధంగా యూదులలో కూడా దేవుని యొక్క వాక్యమును వ్యాపిస్తారు. ఎందుకంటే తృణీకరించిన జనాంగమైన యూదులకు కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చి మారు మనసు పొందినట్లు వారికి సాక్షులను పంపి వారి ద్వారా నరికివేయబడిన ఆ కొమ్మలు తిరిగి అతకబడి ఉన్నట్లు దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఆ దినములలో వారు సాక్ష్యం చెప్పుట, తద్వారా అనేకులు మారు మనసు పొందుట, మెస్సియాను అంగీకరించుట జరుగుతాయి. అయితే దీని కాలము 3.5 సంవత్సరములు. ఎప్పుడైతే 3.5 సంవత్సరములు పూర్తి అయిందో అప్పుడు ఉదయిస్తాడు అంత్యక్రీస్తు. ఎప్పుడైతే అంత్యక్రీస్తు వస్తాడో ఈ సాక్షులైన వారితో యుద్ధము చేస్తాడు. దేవుని కొరకు సాక్ష్యం చెప్పుతూ దేవుని కొరకు నిలబడి సత్యవాక్యములకు నిలబడిన వారితో యుద్ధము చేసి వారిని జయిస్తాడట. వారిని జయించి వారిని చంపేస్తాడట. ఎప్పుడైతే వీరిని చంపేస్తాడో ఇంకా పరిపాలన అంత్యక్రీస్తు అయిపోతుంది. ఎప్పుడైతే అంత్యక్రీస్తు పరిపాలన అయిపోయిందో ఇప్పుడు లోకమంతటా అంత్యక్రీస్తు యొక్క ఉద్దేశ్యము, అంత్యక్రీస్తు యొక్క నడిపింపు, అంత్యక్రీస్తు యొక్క ప్రేరేపణ, అంత్యక్రీస్తు యొక్క క్రియలు అంతయు లోకమంతయు అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఉండి లోకమంతా ఒకే రాజ్యముగా ఏర్పడతారు. అప్పుడు ఎవరైతే ఈ విధంగా చంపబడ్డారో, అంటే ఎవరైతే అంత్యక్రీస్తు చేతిలో ఓడిపోతారో వారిని బాధించడం ప్రారంభిస్తారు. వారు చనిపోతారు. వారు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. చనిపోయిన వారిని 3.5 దినముల వరకు పాతి పెట్టబడని లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ 3.5 దినముల వరకు వారిని పాతి పెట్టబడలేదు. అంటే ఇక్కడ 3.5 దినములు మర్మము. యెహెజ్కేలు 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే ఇక్కడ దినము 1 సంవత్సరమునకు పోల్చబడి ఉన్నది. ఒక దినము 1 సంవత్సరమునకు దేవుడు అక్కడ పోల్చి చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వీరి యొక్క శవములు 3.5 దినములు వీధులలో పడి ఉన్నాయంటే ఈ 3.5 దినములు 3.5 సంవత్సరములకు పోల్చబడి ఉన్నది. ఇక్కడ ఇది మర్మముగా ఉన్నది. చూడండి, మొదటి 3.5 సంవత్సరాలు వారు దేవుని యొక్క సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే ఓడి ఉన్నారో ఓడవగానే ఆ మిగిలి ఉన్న 3.5 సంవత్సరములు వారు అంత్యక్రీస్తు చేత బాధింపబడుతూ మరణావస్థలో వారు జీవిస్తారు. వారికి జీవం ఉండదు. అప్పుడు వారి శవములు మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండుట, దానికి సూచక రూపకంగా ఐగుప్తనియు సొదొమ అనియు పిలువబడుట
అన్నది మనం అక్కడ చూడగలుగుతున్నాం. చూసారా, ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు వీరి కాలం దాటిందో అంత్యక్రీస్తు ఓడించగానే వీరు అంత్యక్రీస్తు పాలనలో పడి అంత్యక్రీస్తు చేత హింసింపబడి బాధింపబడి భయంకరమైన అవస్థ అనుభవిస్తారు. ఆ దినములలో వారు బాధపడుచుండగా, వారు సువార్త చేస్తున్నప్పుడు వారి వలన బాధింపబడిన వారు, వారి వలన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు, వారి వలన అవరోధములు లేక ఆటంకములు ఎదుర్కొన్న బిడ్డలు అదే సమయంలో ఎంతమంది అయితే వారిని ముట్టి వారి వలన శిక్షింపబడిన వారు. ఎందుకంటే చూడండి, వారికి మహత్కార్యములు చేయుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. వారి నోటి నుంచి వచ్చే మాటల వలన, ఆ అగ్ని వలన అనేకులు దహింపబడ్డారు. వారు ఆకాశము వర్షము కురవకుండా ఆపేశారు. అదేవిధంగా నీళ్లను రక్తముగా మార్చారు. అనేకమైన తెగుల చేత జనులను బాధ పెట్టినట్లు వారికి అధికారం కలదు. అధికారం బట్టి వారు జరిగించిన కార్యం బట్టి, ఆ దినములలో వారు పడిన బాధను బట్టి ఈరోజు వీరు పడుచున్న వ్యాధులను, వీరి మరణావస్థను చూసి వారు సంతోషించు ఆనందించు వారిని పాతి పెట్టకుండా, వారిని నిర్మూలన చేయకుండా అదే స్థితిలో వారిని చూస్తూ ఆనందిస్తుంటారు. అంతేకాదు, వారి ఓటముని బట్టి, వారి నిస్సహాయ స్థితిని బట్టి వారిలో ఒకరికొకరికి అర్థం నిచ్చుచూ పుచ్చుకొనుచూ ఉంటారట. అంటే వీరి యొక్క యాతనను, వీరి యొక్క దీనావస్థను వారు పండుగగా జరిపించుకుంటారట. గమనించిన పిల్లల, అటువంటి భయంకరమైన స్థితిలోకి ఆ రోజు లోకము రాబోతుంది. అయితే 3.5 దినములైన తరువాత దేవుని యొద్ద నుంచి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశింపగా వాళ్ళు కాళ్ళుని లేచి నిలిచారట. అంటే ఇది దేవుని యొక్క 2వ రాకడకు సూచనగా ఉంది. గమనించండి, ఎప్పుడైతే 2వ రాకడలో ప్రభువు దిగి వస్తాడో, మృతావస్థలో ఉన్న ఈ జనాంగము దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. వారు సాక్షులు, మరణించిన వారు జీవాత్మ పొంది కాళ్ళుని నిలబడినప్పుడు భూజనులందరూ చూసి భయపడ్డారట, విస్మయం ఉందేరని చెప్పాడు. కాబట్టి 2వ రాకడలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వస్తాడో, వచ్చినప్పుడు ఆ రాకడలో మృతులైన వారు, దేవుని చేత హింసింపబడి నాశనము యాతనను అనుభవించిన వారందరూ సజీవులై లేచి దేవుని వద్దకు వెళ్ళుటకు చూడగా జనులందరూ విస్మయం ఉంది, భయభ్రాంతులైపోతారట. అందుకే చూడండి, అది అవ్వగానే దేవుని యొద్ద నుంచి స్వరము వచ్చింది, గొప్ప స్వరము. ఇచ్చటికి రండి అని స్వరం వచ్చినట్లు చూడగలుగుతాం. అంటే దేవునికి రాకడ బూర స్వరము. ఈ స్వరములో వీరందరూ దేవుని యొద్దకు కొనుక్కోబడ్డ మనం చూడగలుగుతాం. ఇక్కడ కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. 3.5 దినములైన తర్వాత వారు పాదములని లేచి నిలుస్తారు కదా, దీనిని 2వ రాకడ అని బైబిల్ చెప్తుంది. 15వ వచనం చూసినట్లయితే 11వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. అప్పుడు 7వ బూర ఎప్పుడైతే ఊదబడిందో వెంటనే వీరందరూ మేఘారూఢులై దేవుని యొద్దకు కొనుక్కోబడతారు. కారణం ఏంటంటే గొప్ప స్వరము వినబడుతుంది, ఇక్కడికి ఎక్కిరమ్ము అని. వీరు ఎత్తబడుతున్నప్పుడు జనులందరూ చూసి వీరిని బట్టి భయాక్రాంతులై దిగులు చెందుతారు. నాటి నుంచి రాజ్యము దేవుని దాయను. దేవుని వశమునకు రాజ్యం ఎత్తబడిపోయింది. ఇప్పుడు ఎత్తబడిపోయిన తర్వాత ఆయన నిత్య రాజ్యమును అక్కడ స్థాపిస్తాడు. అది తరతరములకు యుగయుగములకు నిలిచే స్థలము. ఆ స్థలములో సంతోషము, ఆనందము నిత్యమైన అది రాజ్యముగా ఉంటుంది. అయితే విలోకములో మహాపట్టణపు సంత వీధులలో వారి శవములు పడి ఉన్నాయి కదా. ఈ మహాపట్టణపు సంత వీధి అని మనం చూసినట్లయితే ఈ మహాపట్టణము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినట్లు మహాబబులోను. ఆ దినములలో అంత్యక్రీస్తు పరిపాలన బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యము లోకమంతటా వ్యాపించి ఉంటారు. ఎందుకంటే లోకమంతటా ఒకే రాజ్యము. యెరూషలేములో తన రాజధానిని నిలిపి లోకమంతటిని పాలిస్తున్న ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో లోకమంతటా అతని చేత బాధింపబడుతున్న దేవుని బిడ్డలైన వారు ఉంటారు. కాబట్టి లోకమంతా బాధింపబడుతున్న వారేనే ఇక్కడ మహాబబులోను పట్టణపు సంత వీధుల్లో పడి ఉన్న వారు అని చెప్పబడి ఉంది. అందుకే యెరూషలేము గురించి అంటాడు, అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేశారు అని చెప్పబడింది. మరియు వీటిని ఈ విధంగా బాధిస్తుంది అన్న మాటను 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం చూసినట్లయితే ఆ స్త్రీ వారి రక్తముతో మత్తిల్లేను అని వ్రాయబడి ఉంది. ఎవరి రక్తము? దేవుని ప్రజలైన వారు,
దేవుని ప్రజలైన వారు అంటే దేవుని కొరకు హతసాక్షులైన వారు. ఎవరి హతసాక్షులు అంటే దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి ఆ సాక్ష్యం కొరకు మృతి పొందిన వారు. కాబట్టి ఈ మహాబబులోను దేవుని ప్రజలైన వారిని హతమార్చి వారి హతమును బట్టి సంతోషించి మత్తిల్లి ఆనందిస్తుంది అని అక్కడ బైబిల్లో రాయబడింది. వారు గోనెపట్ట ధరించుకున్నారని 3వ వచనం ఉంది కదా. ఈ గోనెపట్ట ఏంటంటే ప్రజల పశ్చాత్తాపమునకు, ప్రజల విధేయతకు, దేవుని వైపు తిరుగుటను సూచించినది. ఆ దినములలో ప్రజలు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు దేవుడు వారిని వద్ద కనికరించి వారి పట్ల కృప చూపించి వారి మీద తన మహిమను లేక తన ఆత్మను కృమ్మరిస్తాడు. కృమ్మరించిన దాన్ని బట్టి ఆత్మశక్తితో లోకం మీద తమ శక్తిని, తమ ప్రభావం చూపించి లోకమును జయించగలుగుతారు. సో గోనెపట్ట గురించి ఆలోచించినట్టయితే మారు మనసుకు సూచనగా ఉంది. ఆ దినములలో యూదులు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతారు. కాబట్టి అపొస్తలుల కార్యంలో చెప్పబడినట్లు స్వాభావికమైన చెట్టు దాని కొమ్మ దాని వేరుకు తిరిగి చేరుట అని అక్కడ చెప్పబడింది కదా. సో ఆ దినమున ఇశ్రాయేలు చేరి ఈ విధముగా అన్య జనాంగము, ఇశ్రాయేలీలు ఈ 2 జనాంగములు ఇద్దరు సాక్షులుగా ఉండి ఆ దినములలో సంఘము బహుబలంగా వాడబడి దేవునికి కార్యములను జరిగిస్తారు. ఇది ఇద్దరు సాక్షుల గురించిన మర్మం. ఇది 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీక గ్రంథముల నుంచి ఇద్దరు సాక్షులను గురించిన విషయాలను మాకు బయలుపరిచినందుకు నీకు వందనములు. ఈ వినే వాక్యములు తండ్రి ఇప్పుడు మాలో తలపోసుకొచ్చు నీకు మర్మమును మేము గ్రహించుటకు ఇచ్చిన సమయమును బట్టి, అవకాశం బట్టి నీకు వందనం చెల్లించినాము. నీకును అనేకమైన మర్మములను మీరు తెలుసుకొని నీ సన్నిధిలో మమ్మల్ని మేము బలపరుచుకొని స్థిరపడుటకు సహాయం చేసి కృప చూపించండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.